కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల్లో నిరసనగా ఫిబ్రవరి 14 నిర్వహించి తలపెట్టిన చలో హైదరాబాదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ నాయకులు కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలని, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని పేర్కొన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీతో పాటు మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలి మరియు కనీస వేతనము 21,000కు పెంచాలి. ప్రభుత్వ రంగ సంస్థలను పరిష్కరించాలి. ఈపీఎఫ్ 95, పెన్షన్ రూపాయలు 7,500కు పెంచాలి. కరువు భత్యము మరియు మెడికల్ సౌకర్యాలు కల్పించాలి. వివిధ అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలి. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము కనీస వేతనాల జీవోలను